కృష్ణవేణి గారు చెప్పండి, పూర్తి స్థాయిలో జనసేన పార్టీ బాధ్యత వహించాలి. అండ్ ఇంకోటి ప్రధానంగా బీజేపీ పార్టీ నిజంగా ఒక సోము వీర్రాజు లాంటి వ్యక్తితో మధ్యవర్తిత్వం చేపిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తే వినే పరిస్థితిలో బీజేపీ పార్టీ ఉంది. ఏలియన్స్ లో ఉన్నటువంటి కూటమికి సంబంధించి నిజంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ రాకుండా ఆపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. బీజేపీ ఓకే చెప్పింది అనుకోవచ్చా మీరు? నమస్తే అండి. సమాజ వీక్షకులందరికీ, అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే రాజశేఖర్ గారు మీకు కూడా నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి కృష్ణవేణి గారు. అంటే ఇక్కడ ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి. రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎంపీ సీటు వస్తుందని ఆశించిన మాట నిజమే. అది 3 పార్టీలు అంటే వైసీపీ ఒక దుర్మార్గాన్ని బయటపెట్టింది. ఒక అధికార పార్టీలో ఉండి ఒక ఎంపీ స్థానంలో ఉండి వైసీపీ చేస్తున్నటువంటి ప్రతి దుర్మార్గాన్ని బయటపెట్టింది రఘురామకృష్ణరాజు గారిని. దానివల్ల ప్రాణాల మీద కూడా వైసీపీ ఎంత దుర్మార్గంగా ఆయన ప్రాణానికి కూడా హాని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో మనం అందరూ చూసాం, ప్రజలందరూ చూసారు. ఇవాళ వ్యక్తిగత రంగంలో సీట్ రాలేదు, అది బీజేపీ వారిని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆపించాడని ఆయన విమర్శ చేయడం జరిగింది. కాకపోతే నిన్నే అది బయటికి దృష్టి కూడా రావడం జరిగింది. కాబట్టి మనం దీనికైనా అధికార స్పందించాల్సినటువంటి అవసరం లేదని నా భావన అండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి ఒక పనితీరు కానీ, ఆయన వాక్ కానీ, ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ అంతా కూడా అందరికీ తెలుసండి. ప్రజలందరికీ కూడా తెలిసినప్పుడు అలాంటి వ్యక్తికి బీజేపీ పార్టీ దూరం పెడుతుంది అని నేను అనుకోవట్లేదండి. ఇంకా ఉన్నతమైన స్థానంలో ఏమైనా పెట్టాలని మోదీజీ ఆలోచించి ఉంటారా అని మాత్రం కొంచెం అనిపిస్తూ ఉందండి. ఇంకోటి అంటే తనని గతంలో టీడీపీ అభ్యర్థిగా విజయనగరం లాంటి ప్రాంతంలో నిలబెడతాం అనేటటువంటి టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉండే. అక్కడ కాకపోతే స్థానిక నేతలు, ఉత్తరాంధ్ర నేతలు ఒప్పుకోకపోవడంతో ఆయన్ని నరసాపురం టికెట్ ప్రకటించే అవకాశం ఉన్నా కూడా మనం వార్తలు విన్నాం. కానీ పూర్తిగా ఇక్కడ కేవలం రాజకీయ సమీకరణాలు, దాని ద్వారానే ఇప్పుడు ఆయనకి టికెట్ కేటాయించదని మీరు భావిస్తున్నారా? అలా రాజకీయ సమీకరణాలు కొన్ని చోట్ల కొన్ని మార్పులు చేర్పులు జరగడం తగ్గేమంటే, చాలా చోట్ల ఆశించిన చోట కానీ, వాళ్ళు అనుకున్న చోట కానీ సీటు రాకపోవడం అనేది కానీ మార్పులు చేర్పులు వచ్చి కూటమి జరిగింది. జనసేనకి జరిగింది, అలాగే టీడీపీ వాళ్ళకి జరిగింది. బీజేపీ లిస్ట్ చూసిన తర్వాత బీజేపీ ఎంపీ లిస్ట్ లో కూడా అలాగే జరిగింది. కాకపోతే దీన్ని మరీ అంటే ఆయన వ్యాఖ్యలు చేసి కూడా రాష్ట్ర నాయకత్వం మీద వ్యాఖ్యలు చేశారు తప్ప కేంద్ర నాయకత్వం మీద రఘురామకృష్ణరాజు గారు కూడా వ్యాఖ్యించలేదండి. దాని మీద మనం దీన్ని ఎలా చూడాలంటే, వాళ్ళు ఒక ఎంపీ స్థానం కోసమే ఆయన పట్టుబట్టి కూర్చునే వ్యక్తి కాదు. ఆయన రఘురామకృష్ణరాజు డిఫరెంట్ స్టైల్, ఆయన టైప్ ఆఫ్ రాజకీయం ఆయన చేయగలరు. కాబట్టి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు వైసీపీ యొక్క దుర్మార్గాన్ని బయట పెట్టి పాపం వాళ్ళ సీట్ కోసం కూడా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినందుకు మాత్రం ఒక రకంగా రఘురామకృష్ణరాజు ఫాలో అవుతే మేము కూడా బాధపడుతున్నామండి.